స్తోత్రములు కలుగును గాక. మరొకసారి 2024 సంవత్సరం 12వ మాసం ఆఖరి ఆదివారం రోజున మనమందరం కూడా దేవుని మందిరంలో ఉన్నాము. ఈ రోజున మరి చక్కటి ఆరాధన దేవుడు మనకు అనుగ్రహించిన ఆమేన్, హల్లెలూయా. మరి ఆ రీతిగా దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని అందరికీ నేను మనవి చేస్తున్నాను. దయచేసి మీ సెల్ ఫోన్స్ అనేది స్విచ్ ఆఫ్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఇది నా మనవి. సెల్ ఫోన్స్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. మధ్యలో ఎటువంటి సౌండ్ వినబడకూడదు. మీరు బయటికి వెళ్ళకూడదు. దేవుని వాక్యం అంటే దేవుడే కదా, వాక్యము దేవుడు. ఆ వాక్యమునకు, ఆ దేవునికి మనము గౌరవము, మర్యాదను ఇవ్వాలి. సో నిర్లక్ష్యము అనేది మనలో ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలని మరొకసారి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే ఇది దేవుని సన్నిధి, ఇది దేవుని సన్నిధి. ఈ దేవుని సన్నిధిలో, దేవుని ఆలయంలో, దేవుని మందిరంలో మనము భయము, భక్తి కలిగినటువంటి వారముగా ఉండాలని మీకు నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే నా దేవుని మందిరంలో ఏమున్నదంటే ఆయన నివాసము చేస్తూ ఉన్నారు కనుక, ఆయన నివాసము చేస్తూ ఉన్నారు కనుక ప్రేమైనటువంటి సంగమా, నీవు వధువనే సంగమై ఉన్నావు. నీ భర్తకి అనగా దేవునికి నువ్వు విలువ ఇవ్వాలి. భయము, భక్తి కలిగి ఉండాలి. లోబడే జీవితాన్ని కలిగి నువ్వు ఉండాలి. కాబట్టి ఆ విషయాన్ని గమనించి దేవుని సన్నిధిలో మనం మర్యాదపూర్వకంగా దేవుని వాక్యాన్ని విందాం. హల్లెలూయా. ఆయన ఆత్మ, ఆయన సన్నిధి సంచరిస్తూ ఉన్నప్పుడు ఎందుకు సంచరిస్తుంది అని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ప్రతి ఒక్కరిని చూసే దేవుడు, చూస్తూ ఉన్న దేవుడు. నీ దగ్గరికి వచ్చినప్పుడు నీలో ఉన్నటువంటి బాధను తీసివేయటానికి, నీలో ఉన్న శ్రమ, కష్టము, నష్టము తీసివేయటానికి, నువ్వు పడుతున్న వేదన తీసివేసి సమాధానము, నెమ్మదిని అనుగ్రహించడానికి, ఇంకా క్లియర్గా చెప్పాలంటే నిన్ను ఆయన సంతోషంగా చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏదైతే నిన్ను బాధిస్తూ వేధిస్తూ ఉందో దాని నుంచి విడుదల కలిగించడానికి. సో వెన్ హీ ఈస్ కమింగ్ టు యూ, యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనగా చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. అన్యులలో మనం గమనించి చూస్తాం. మన దాంట్లో కూడా మర్యాదస్తులు, మర్యాద కలిగినటువంటి కుటుంబము, లేక మర్యాద నేర్పించినటువంటి కుటుంబము, పెద్దలు ఏం చేస్తారంటే, పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళని వెళ్ళి ఏం చేస్తారు, ఇలాని కాళ్ళు మొక్కుతారు. అది ఆనవాయితీ కాదు, అదొక పద్ధతి, క్రమము, మర్యాద, గౌరవము. అంటే పిల్లల ఆశీర్వాదం మనకు ఉండాలి అని పిల్లలకు నేర్పిస్తారు. ఆమేన్, హల్లెలూయా. అలాగనే చిన్నపిల్లలనైతే ఇంకా పెద్దవాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళ టోటల్గా ఒంగింప చేసి టోటల్గా ఇలాగ వాళ్ళ కాళ్ళకు తలకు పెట్టి దండం పెట్టిస్తారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. మనుషులకే మనం అంత గౌరవం, మర్యాద ఇస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధికి అంతకంటే ఎక్కువ మర్యాద నువ్వు ఇవ్వాలి. నిర్లక్ష్యంగా కూర్చోవటం, నిర్లక్ష్యంగా ప్రవర్తించటం, నిర్లక్ష్యంగా మనము ఇక్కడ ఉండటం అనేది అది అమర్యాద. ఆ అమర్యాద అనేది దేవునికి మంచిది కాదు. దేవుని సన్నిధికి అంతకన్నా
మంచిది కాదు అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము లేక దేవుణ్ణి మనం ఇష్టపడుతున్నాము అని మన మాటలతో చెప్పటం కాదు, మన క్రియ రూపకంగా మనము దేవునికి చూపించాలి. క్రియలు లేకుండా విశ్వాసము లేదు, విశ్వాసము లేకుండా క్రియలు లేవు అని మనం చూస్తూ ఉన్నాం. క్రిస్టియన్, క్రైస్తవము లేక క్రైస్తవుడు, క్రైస్తవురాలు, విశ్వాసి, ఈ మాటలు మనము గమనించి చూసినప్పుడు ఈనాటి కాలంలో మనం చూస్తూ ఉన్నాం. క్రిస్మస్ టైంలో చాలా మంది మన క్రైస్తవుల మన ప్రపంచం అంతా కూడా చర్చ్ డెకరేషన్ ఉంటుంది, ట్రీ డెకరేషన్, ట్రీ పెడతారు, ట్రీ డెకరేషన్ ఉంటుంది, శాంటా క్లాస్ ఉంటాడు, డ్రెస్ వేస్తారు చక్కగా. తర్వాత మనము ఇంకేం చేస్తాము, స్టార్ పెడతాము. ఇది క్రిస్మస్కి సూచన మనకు తెలియచేస్తుంది. సో మనము ఈ క్రిస్మస్ సూచనగా మనం ఇవన్నీ పెట్టుకొని మనము దేవుణ్ణి ఏం చేస్తున్నాం అనంటే అవి సూచనలు మాత్రమే, కేవలం సూచనలు మాత్రమే. కానీ నీ హృదయము దేవునికి సూచనగా ఉండాలన్నదే ఆయన కోరుతూ ఉన్నాడు. ఆమె హల్లెలూయా. అవన్నీ బయట ఇవన్నీ కనబడేవన్నీ కూడా ఇట్స్ నాట్ అన్ ఐడిల్ వర్షిప్. It's not an idol worship. We are not worshipping the tree. We are not worshipping the star. We are not worshipping Santa Claus. We are not worshipping the other things, the cereal bulbs, whatever the decoration we have done. వాటిని మనం ఆరాధించట్లేదు, వాటిని లోకానికి సూచనగా మనం చూపిస్తూ ఉన్నాం. కానీ నువ్వు దేవునికి సూచనగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అవి లోకానికి సూచన అయితే నువ్వు దేవునికి సూచనగా ఉన్నావన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ ఎవరికి సూచన? లోకానికి సూచన. లోకానికి నువ్వు క్రైస్తవుడవని, క్రీస్తు కుమారుడవని, క్రీస్తు బిడ్డవని, లేక క్రీస్తును చూపించడానికి నువ్వు ఇవన్నీ చూపిస్తున్నావు, పెట్టుకుంటూ ఉన్నావు. కానీ నువ్వే ఒక సూచనగా లోకానికి దేవునికి ఉన్నావన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనము చూస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. చూడండి, ఆ చక్కటి వాక్యం దేవుడి రోజున మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవునితో సహవాసం, దేవునితో సహవాసం. ఆయన సంచారము చేస్తూ ఉన్నప్పుడు ఆయన్ని స్వీకరించే స్థితిలో కూడా నువ్వు ఉండాలి. ఆయన నీ దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన్ని చూసే విధంగా నువ్వు ఉండాలి. ఆయన నీ హృదయంలోకి వచ్చే విధంగా నీ హృదయాన్ని తెరిచి ఉంచాలి. అప్పుడు నువ్వు ఆయనతో సహవాసము చేయగలుగుతావని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి, దయచేసి గమనిస్తాం. మనమందరం కూడా బైబిల్ అందరూ తీద్దాం దయచేసి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, త్వరగా 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చూడండి ఒకసారి. Go for it. 1వ అధ్యాయం 7వ వచనం. అక్కడ మన ప్రభువైన యేసు క్రీస్తు మన ప్రభువైన యేసు క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. 1:9. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు, మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు, మిమ్మల్ని పిలిచిన దేవుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మిగిలిగా ప్రేమించిన మా ఫలం తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, మరొకసారి సన్నిధిలో వచ్చేటటువంటి నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరం చేత మీరు మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయమును, మనస్సును మాకు అనుగ్రహించమని, మరి ముఖ్యంగా ప్రభువా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించమని, మీరు మా మధ్యలో సంచారం చేస్తూ ఉండగా భయభక్తులు కలిగిన వారమై, మర్యాద కలిగిన వారమై, నిన్ను గౌరవం కలిగి ప్రభు ఉండటం మాకు సహాయం వచ్చి, మేము నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉండకుండా సహాయం వచ్చి, మాలో నీవు
వ్యతిరేకమైనది, విరుద్ధమైనది, నీకు అయిష్టమైనది ఏది ఉండకుండా ఉండును గాక. మమ్మల్ని సరిచేసి సరిదిద్దుమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా, నీకు అయిష్టమైనది ఏమి మాలో లేకుండా సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. అయ్యా, నీ వాక్యాన్ని వినే కృప కూడా మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అటు యోగ్యత, అర్హత, భాగ్యం మీరు మాకు అనుగ్రహించి మీ నామాన్ని మహిమ కలిగ చేసుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించి చూసినప్పుడు మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు ఈజ్ మోస్ట్ ట్రస్టబుల్ గాడ్ కదా. ఈ లోకంలో ఎవరిని మనం నమ్మలేం, కానీ ఆయన ఒక్కరిని నమ్మితే చాలు. ఆయన ఒక్కరిని నమ్మితే చాలు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటాం. ప్రేమ దేవుడు, ఆయన నమ్మే ఆత్మీయత కూడా మనకు కావాలి. ఏమంటారు దాని, ప్రార్థన, విశ్వాస జీవితం కూడా మనకు కావాలి. ఆయన్ని నమ్మాలి అంటే నువ్వు నమ్మకంగా ఉండాలి, నీలో నమ్మకం కావాలి. దేవుని పైన నమ్మకం అప్పుడు పుడుతుంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవునికి ఇష్టమైన, ప్రియమైన బిడ్డగా ఉండాలి. ఎలా ఉండాలి? దేవునికి ఇష్టమైన, ప్రియమైన బిడ్డగా నువ్వు ఉండాలి. నువ్వు చూపించాలి. ఇంట్లోనే తల్లిదండ్రులు ఒకరిని ఎక్కువగా, ఒకరిని తక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువ. ఆ ఎక్కువ ఎవరిని ప్రేమిస్తారు? కొన్ని అంటే రకరకాలు ఉంటారు మన దాంట్లో కూడా. పని చేసే వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తారు, పని చేసే వాళ్ళని పాపం ఎక్కువ పని చెప్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ మాట వింటూ ఉంటారు కాబట్టి. కొన్నిసార్లు జులాయిగా తిరిగేటువంటి వాడినైనా ప్రేమిస్తారు, ఎందుకో తెలియదు. అంటే పనికిరాని వాడిగా ఉన్నా కూడా వాడి మీద ప్రేమ చూపిస్తూ ఉంటారు, ఎందుకో తెలియదు. ఏదంటే తల్లి ప్రేమ అంటారు. ఏంటి తల్లి ప్రేమ? అది తల్లి ప్రేమ లేదు. అంటే వాడు చెడు మార్గంలో వెళ్తున్నా, జులాయిగా తిరుగుతున్నా, వారికి కనీసం కుటుంబము, గృహము, తల్లి, తండ్రి అనే కనీస గౌరవం లేకుండా తిరిగే వాడికి ప్రేమించడం ఏంటి? వాడిని సరైనటువంటి మార్గంలో నువ్వు పెంచకుండా, సరైనటువంటి పద్ధతిలో ఉంచకుండా నువ్వు వదిలేస్తే ఈ రోజున అయ్యో అయ్యో అంటే కాదు ప్రేమ దేవుడు. నేను ప్రార్థన చేస్తున్నా అయ్యా వారి గురించి. నువ్వు ప్రార్థన చేయడం కాదు, నువ్వు వాడిని పెంచాల్సిన రీతిగా పెంచకుండా నువ్వు ఇప్పుడు ప్రార్థన చేస్తా అంటే అది తప్పు, అది తప్పు. ఆమేన్. హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రేమ దేవుని బిడ్డ, ప్రతిరోజు దేవుడు తన వాక్యాన్ని మనకు వినిపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు అలా ఉండకూడదు. ఎలా? అలా ఉండకూడదు. దేవుని సన్నిధిని ప్రేమించే వారి జీవితంలో అనేకమైనటువంటి సంతోషము, సమాధానము, నెమ్మది కలిగి వాడు ఉంటాడు. ఇది వారి జీవితంలో నెరవేర్చబడుతూనే ఉంటుంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలి. కష్టంలో కూడా వాడు సంతోషంగా ఉంటాడు, శ్రమలో కూడా సంతోషంలో ఉంటాడు, భయంలో కూడా సంతోషంగా ఉంటాడు, ఇరుకులో కూడా సంతోషంగా ఉంటాడు, చనిపోతూ ఉన్నాడంటే కూడా సంతోషంగా ఉంటాడు. భయంకరమైన పరిస్థితిలోకి నెట్టివేయబడినప్పుడు సహితం కూడా వాడు ఆనందంగా ఉంటాడు. కారణం ఏంటంటే, నేను ఈ లోకంలోకి కేవలం ప్రయాణికుడిని మాత్రమే, నేను వెళ్ళేది నా యేసయ్య దగ్గరికి, అక్కడ నా నివాసము అనే సంతోషం మనలో ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ గోల్, దట్ ఈస్ వాట్ ఈస్ ఫెయిత్ ఈస్. అలాంటి విశ్వాసం ఈ రోజున నీకు, నాకు, మనకు కావాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. నీ విలువైనటువంటి జీవితం ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో ఉండాలని నువ్వు అనుకుంటూ ఉన్నావు. సరే, ఒక మాట మనం చూద్దాం, దయచేసి గమనించాలని మీకు నేను మనవి చేస్తుంటున్నాను. ఇంతకుముందు మనం ఒకసారి ఉపమానం చెప్పుకున్నాం, మరొకసారి చెప్పుకుందాం. ఏంటంటే, ఒక బిస్కెట్, ఒక 2000 రూపాయల నోటు, ఒక
ఒక డైమండ్ అక్కడ రోడ్డు పైన ఉన్నాయి. ఎక్కడున్నాయి? రోడ్డు పైన ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. కుక్క వచ్చింది. ఎవరొచ్చారు? కుక్క వచ్చింది, బిస్కెట్ తీసుకొని పోయింది. ఒక పేదవాడు పాపం అడుక్కుంటూ ఉండేవాడు. వాడు చూశాడు, ఏముంది అక్కడ 2000 రూపాయలు రాయి, అది రాయి చూశాడు. ఈ రాయి నాకెందుక నన్ను పడేశాడు. 2000 రూపాయలు తీసుకొని పోయాడు. ఇంకొక ఆయన సూటు బూటు వేసుకొని దర్జాగా ఉన్నటువంటి వ్యక్తి చూడగానే వెంటనే దాన్ని పట్టుకొని చూశాడు. కళ్ళు మెరుస్తూ ఉన్నాయి, అది మెరుస్తుంది. ఆమె హల్లెలూయా. 3 తీసుకొని వెళ్ళిపోయినారు. ఒకవేళ కుక్క 2000 రూపాయలు తీసుకుని ఉంటే దాన్ని కడుపు నిండేదా? పోనీ ఆ డైమండ్ తీసుకొని మింగితే అది బతికేదా? డైమండ్ మింగితే చచ్చిపోయేది కదా. ఒకవేళ పేదవాడు ఆ బిస్కెట్ తింటే వాడికి కడుపు నిండేదా? నిండేదిగా. పోనీ ఆ డైమండ్ తీసుకుంటే వాడు ఎవరి దగ్గరికి వెళ్తే అసలు డైమండ్ అనే సంగతి కూడా తెలియదు వాడికి. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఆ డైమండ్ తీసుకున్నటువంటి మరి ఆ వ్యక్తి ఒకవేళ డైమండ్ కాకుండా 2000 రూపాయల నోట్ తీసుకున్నా ఆ స్థాయి వాడి హోదాకి తగ్గేది కాదు. ఆ బిస్కెట్ తీసుకున్నా అంతకన్నా వాడికి హోదాకి సరిపోయేది కాదు. కానీ ఆ డైమండ్ తీసుకున్నాడు. ఎందుకంటే ప్రేమ దేవుని కుక్క కరెక్ట్ పని చేసింది. తన కడుపు తిప్పుకోవడానికి బిస్కెట్ దానికి కరెక్ట్. 2000 రూపాయల నోట్తో దానికి ఏం చేసేది కాదు, ఏమీ వచ్చేది కాదు, దానికి అర్థమయ్యేది కూడా కాదు. ఆ షాపుకి వెళ్ళేది కూడా కాదు, షాపుకి వెళ్ళి కొనుక్కోవాలనేటువంటి ఆలోచన, తలంపు కానీ జ్ఞానం కానీ దానికి లేదు. ఒకవేళ మనిషి అదే పని చేస్తే బిస్కెట్ తీసుకుంటేది కాదు, కానీ కరెక్ట్గా 2000 రూపాయల నోట్ తీసుకున్నాడు. ఆ రోజైనా కడుపు నిండా భోజనం చేసి ఉండొచ్చు కదా. ఆ 3 పూటల భోజనం చేసి ఉండొచ్చు. ఆ బిస్కెట్ కుక్కకే కరెక్ట్, ఈ 2000 రూపాయల పేదవాళ్ళకే కరెక్ట్. ఆ డైమండ్ ఏదైతే ఉందో ఆ డైమండ్ ఆయన నిజంగానే వజ్రాలను ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వ్యక్తి ఆయన. అది చూడగానే ఆయన కళ్ళు మెరిసేది కంటే అది డైమండ్ అనే సంగతి ఆయనకు మాత్రమే తెలిసింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రేమ దేవుని బిడ్డ, నీ దేవునికి తెలుసు ఎవరు డైమండ్ అనే సంగతి. నువ్వు ఆ డైమండ్ గా ఉండాలని నీ దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను డైమండ్ చూసి ఆయన విలువైనటువంటి నీ జీవితాన్ని ఆయనకు అనుకూలంగా నిన్ను మలిచి నిన్ను విలువగా ఆయన చూస్తూ ఉండాలి. ఆయన చేతిలో చెక్కుకుండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఇంతమంది ఉన్నారు. నీకెందుకు మార్మల్స్ ఇచ్చాడు ఆయన? నీకెందుకు రక్షణ ఇచ్చాడు ఆయన? నీకెందుకు బాప్తిసం ఇచ్చాడు? నీకెందుకు బలలో పాల్గొనే యోగ్యతను ఇచ్చాడు? నీకెందుకు ఈ సంఘంలో సభ్యత్వంలో అవయవముగా ఉండే కృపను ఆయన అవకాశము ఇచ్చాడు ఆయన. అంటే నిన్ను ఆయన ఒక వజ్రముగా, ఒక డైమండ్ గా, ఒక విలువైన బిడ్డగా నిన్ను చూశాడు కనుకనే ఆయన చేతిలో నువ్వు పడ్డావు. ఆయన చేతిలో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ విలువైన నీ విలువైన జీవితం ఏ కుక్క చేతిలోనో ఏ పేదవాడి చేతిలోనో ఉంటుంది పనికి విసిరేసేవాళ్ళు. కానీ నువ్వు ఎవరి చేతిలో పడ్డావో తెలుసా? నీ దేవుడి చేతిలోనే పడ్డావు. నీ దేవుని నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు దేవుడికి అంగీకారమైన బిడ్డగా నువ్వు ఉండు. డైమండ్ లాగా విలువైన బిడ్డగా నువ్వు ఉండు. నేను ఆయన వెంటనే స్వీకరించే విధంగా, వెంటనే నిన్ను ఎత్తుకునే విధంగా, వెంటనే నిన్ను హత్తుకునే విధంగా, వెంటనే నిన్ను ఆయన కౌగిలించుకునే విధంగా, వెంటనే నిన్ను ఆయన నడిపించే విధంగా నీ జీవితము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను మార్చుదాం. చూడండి ఒకసారి మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఫస్ట్ జాన్ 1:3. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం అయితే తండ్రితో కూడాను మన కుమారుడై
ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. హల్లెలూయా. మన సహవాసం అయితే ఎంత చక్కగా చెప్తున్నాడు పౌలు గారు. ఆమె హల్లెలూయా. సారీ, ఏం చెప్తున్నారు? మన సహవాసం అయితే. పౌలు గారు ఒక మాట చెప్పినారు, ఏమని? మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వారని పౌలు గారు చెప్తూ ఉన్నారు. యోహాన్ గారు ఏం చెప్తున్నారు? మన సహవాసం అయితే. కదా, మన సహవాసం అయితే దేవుడితో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తుతో ఉన్నది. ఎవరితో ఉంది? యేసుక్రీస్తుతో ఉన్నది. ఆయన సంచరిస్తూ ఉన్నారు. ఎందుకు సంచరిస్తున్నాడు? నీతో సహవాసం చేయటానికి, నీతో సమయాన్ని గడపటానికి ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడ కూర్చున్నావు అనేది కాదు ముఖ్యం. నువ్వు ఏ స్థలంలో కూర్చున్నావు, ఇటు పక్క కూర్చున్నావు, అటు పక్క కూర్చున్నావా, ఫస్ట్ రో నా సెకండ్ రో కదా, ఆయన అందరి దగ్గరికి వస్తూ ఉన్నా. ఆలయం అంతా కలియ తిరుగుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే నాకు విలువైన వజ్రము కావాలి అని తిరుగుతున్నాడు. విలువైన వజ్రంగా ఉన్నావా? విలువైన వజ్రంగా ఉంటే ఎవరు చెప్పాల్సిన అవసరం, నేను కూడా రికమెండ్ చేయాల్సిన అవసరమే లేదు ఆయనకి. ఎందుకంటే ఆయన పికప్ చేసుకుంటాడు. హీ విల్ పికప్ ద డైమండ్ విచ్ ఇస్ ఎలిజిబుల్ ఫర్ హిమ్. నువ్వు విలువైన వజ్రముగా ఉండాలి. ఆయనకు యోగ్యమైన వజ్రముగా నువ్వు ఈ లోకంలో ఉండాలని ఆయన కోరుతూ ఉన్నారు. దిస్ ఇస్ వాట్ హీ వాంట్స్ ఫ్రమ్ యూ. నీ విలువైన జీవితం. ఆమేన్. హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. యేసుక్రీస్తు సహవాసము కలిగినటువంటి వారముగా మనము ఉండాలని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. నిన్ను పిల్ల చిన్న వాడగు గట్టిగా బలపరచిన వాడగు యేసునాథుడు వరుడు. నిన్ను పిలిచిన హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సహవాసమునకు దేవుడు మనల్ని పిలిచినాడు. ఆయన కుమారుడు యేసుక్రీస్తుతో కూడాను ఉన్నాము కదా. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఇక మూడోది మనం చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి మొదటి ఆ 1వ వచనం 7వ వచనం మనం చదువుదాం. అయితే ఆయన వెలుగులో ఉన్న
అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉందుము. ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నాడు? మొదటి మాట చూసినప్పుడు ఆ తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన సహవాసం. రెండోది, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుని యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఇక మూడో దగ్గరికి వచ్చేసరికల్లా ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనము ఏమై ఉంటామంట? మనము ఏమై ఉంటామంట? అంటే అన్యోన్యమైన సహవాసం అంటే వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? అన్యోన్యత ఏం చెప్తా? మాట్లాడుకోలేని వాళ్ళు కూడా క్రిస్మస్ టైంలో మాట్లాడేసుకోవాలి. అవే హల్లెలూయా. అప్పటిదాకా దూరం ఉండి అప్పుడు దగ్గర అవ్వాలి. అవే హల్లెలూయా. తర్వాత వాళ్ళతో మన సమయాన్ని గడపడం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నిద్రలేస్తాం తొందర బైబిల్ అంటే ఇప్పుడు ఇద్దరుగా కనపడుతున్నారు కదా, మీరు ఒకరొకరు చూసుకోండి ఒకసారి. ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు, అన్యోన్యత ఉండదని వాళ్ళిద్దరి మధ్యలో లేదు. దగ్గర ఇప్పుడు ఉందా? నాకేం కనిపించండి. మరి ఏం చేయాలి? అట్లా ఇప్పుడు లేదు. అన్యోన్యత రెండు రావాలి. అయ్యో మీరు ఆడపిల్లలే కానీ హల్లెలూయా. కానీ ఇదన్నీ ఎందుకైతుంది? పట్టుకో. అయ్యే అవసరం లేదు, అదంతా అవసరం. జస్ట్ పట్టుకొని అలాగే ఉండండి. ఒక్క నిమిషం నేను చెప్పేదాకా నాకు అసలు కౌలించుకోండి. అంతా సిగ్గుపడుతున్నాను, మీరు ఇద్దరు చేయండి. హల్లెలూయా. కానివ్వండి. కాదా? కూర్చోండి. మీరు ఇద్దరు చేయండి. మీ ఇద్దరితో కాదా ఏంటి అంటే అన్యోన్యత? అసలు ఈ లెక్కను చూస్తే ఎవరికి అన్యోన్యత లేనట్టే. సరే, అన్యోన్యత ఎవరికైతే ఉంది వాళ్ళు చేయడము. అన్యోన్యత ఎవరికి వాళ్ళు చేయండి. కనీసం బైబిల్ పక్కన పెట్టేసేసి వెళ్ళండి. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. అలాగే అంటే లోపల ఉన్న బాధ, దుఃఖం, ప్రేమ అవన్నీ కూడా ఆ నిమిషంలో అలా కౌగిలించుకున్నప్పుడు ఏమైపోతాయి? వెళ్ళిపోతాయి, సమాధి చేయబడతాయి. నేను ఎందుకు పట్టుకోమంటున్నాను అంటే ఆ కౌగిలితలో ఉన్నటువంటి ప్రేమ, అన్యోన్యత అనేది మనకు కనపడుతుంది. జస్ట్ ఏదో క్యాజువల్ పట్టుకుంటున్నారు, అలాగ పట్టుకొని ఉన్నప్పుడు అంతకు ముందు ఉన్నటువంటి ద్వేషం, అంతకు ముందు ఉన్నటువంటి కోపం, అంతకు ముందు ఉన్నటువంటి పద ఒక్క క్షణంలో అన్ని కూడా మాయమైపోతాయి. యేసుక్రీస్తు ప్రభు యూదా ఇస్కరియోతుని చూశాడు. చాలా ఏదో యూదాని చూశాడు. చూసినప్పుడు అప్పటిదాకా వారికి దయ పుట్టలే, కనికరం పుట్టలే, వారికి పశ్చాత్తాపం కూడా కలగాలి. ఎప్పుడైతే పేతురు చూసినప్పుడు అప్పుడు పేతురులో పశ్చాత్తాపం వచ్చేసి ఆటోమేటిక్గా హల్లెలూయా. చాలా రోజుల తర్వాత, కొన్ని నెలలు, వారాలు లేదా 4 సంవత్సరాలు అయిపోయినటువంటి వాళ్ళు కొట్లాడుకొని మాట్లాడుకోకుండా ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు కూడా అలా కలుసుకున్నప్పుడు చూడాలి ఎంత ఏడుస్తారో చెప్పవద్దు. అసలు ఏడిచి వాళ్ళు ఎవరైతే వాళ్ళని దూరం చేస్తారో వాళ్ళని తిట్టుకుంటా, వాళ్ళని కూడా చెప్పించుకుంటా, వీలైతే అరే నేను మార్చిపోతున్నా, నేను దూరం అయితే నువ్వెందుకు దూరం అయినావు అని, నేను మాట్లాడుతా నువ్వెందుకు మాట్లాడలేదు అనేసి, నేను చూడకపోతే నువ్వెందుకు చూడలేదు అనేసి, నీకు ఒక దెబ్బ కొట్టే హక్కు ఉంది అనేసి, అప్పుడు అన్ని బయటకు వచ్చేస్తాయి.
భారం అంతా తీరిపోయినాక ఒకరికొకరు చూసుకొని నవ్వుకొని మాట్లాడుకొని ఎంత రిలాక్స్ అయిపోతారంటే అంత రిలాక్స్ అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసయ్య నీకు రిలాక్స్ ఇవ్వడానికి ఆయన శిలువ పైన యాగముగా మారిపోయింది. అది ఆయనలో ఉన్న అన్యోన్యత, ప్రేమ కలిగినటువంటి జీవితం. ఆ ప్రేమను ఎవరు ఇవ్వలేరు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఇవ్వగలరు ఆ ప్రేమ? ఎవరు ఇవ్వగలరు? నీ ప్రేమ ఎంతో 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 మధురం. యేసు నీ ప్రేమ ఎంతో 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 మధురం. యేసు ఆయన ప్రేమ తండ్రి కంటే, తల్లి కంటే, భర్త కంటే, భార్య కంటే ఎక్కువ ప్రేమ. వాళ్ళకన్నా ఎక్కువ ఆయన ప్రేమనే గొప్పదైన సంగతి మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. నా ప్రేమైనటువంటి వాళ్ళ వాక్యం సెలవిస్తున్న మాట అంటే ఆయన ప్రేమ, ఏ ప్రేమైతే ప్రేమతో మనల్ని ప్రేమించినారో అదే ప్రేమ ఆయన ఇప్పటికి కూడా చూపిస్తూ ఉన్నారు. స్టిల్ ద సేమ్ లవ్. ఆమేన్. హల్లెలూయా. మొదట ఉన్నటువంటి భార్య భర్తల మధ్యలో ఉన్న ప్రేమ సంవత్సరానికి కొంచెం తగ్గుతుంది, 2 సంవత్సరాలకి కొంచెం తగ్గుతుంది, 3 సంవత్సరాలకి, 4 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి ఇంకా తగ్గుతూనే ఉంటుంది. తర్వాత 10-15 సంవత్సరాల తర్వాత ఒక స్టేజ్కి వచ్చి అక్కడ ఆగి అది కొనసాగుతూ ఉంటుంది. అంటే అప్పుడు చూపించినంత మధ్యలో ఉండదు. కానీ నా యేసయ్య ప్రేమ అలాగా, నువ్వు ప్రేమించకపోయినా, నువ్వు ఆయన ఇష్టపడకపోయినా, ఆయన దగ్గరికి వచ్చినా రాకపోయినా, చూసినా చూడకపోయినా, నువ్వు ఆయన ప్రేమను గుర్తించకపోయినా ఆయన మాత్రం అదే ప్రేమను కలిగి ఉన్నాడు. అది నిజమైన యేసు క్రీస్తు యొక్క నీ రక్షకుని ప్రేమ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుడి వాక్యం ద్వారా మనం చూస్తుంటాం. ఆయన ప్రేమకు మించిన ప్రేమ ఈ లోకంలో ఎవ్వరూ చూపించలేరు, ఎవ్వరూ ప్రేమించలేరు అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం ద్వారా చూస్తుంటున్నాం. 96వ
పాట చూడండి ఒకసారి. పాట ఆమేన్. హల్లెలూయా. సముద్రము లోతు కంటే ఎంతో లోతైనది, ఎవ్వరు కొలువగలరు ఆ ప్రేమకు సాటి ఏది. సముద్రము లోతు కంటే ఎంతో లోతైనది, ఎవ్వరు కొలువగలరు ఆ ప్రేమకు సాటి ఏది. హల్లెలూయా. సముద్రము కంటే లోతైనది కదా. నేను 96 అన్నానంటే మనం ఎంత అలర్ట్ గా ఉన్నాము. రెండవది, మన ప్రేమకి ఆయన ప్రేమకి ఉన్న తేడా ఏంటిది. మనం ఒక జోన్ లో మనం ఉన్నాం కదా. 96 అనగానే మనకు వెంటనే గీతలోకి వెళ్ళిపోవడానికి బైబిల్ తీశాను. ఆమె హల్లెలూయా. పాట అంటే కూడా మనం తీస్తూనే ఉంటాం. కారణం ఏంటంటే మనం అంటే ఒక జోన్లో ఉంటే దాంట్లో ఉండిపోతూ ఉన్నాం. అందులో కాదు మనం ఉండాల్సింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పటికప్పుడు మనం బేరీస్ వేసుకుంటూ ఉండాలి. ఆయన ప్రేమకి మన ప్రేమకి, లోకంలో ఉన్నటువంటి వారికి మనకు ఉన్నటువంటి తేడా ఏంటిదని మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. అందుకే పాట డైరెక్ట్ ఎత్తకుండా వాటిని నంబర్ చెప్పారు. ఆమె మీకు అర్థం కావడం కోసం, మనం అర్థం చేసుకోవడానికి కోసం వాక్యం చదివిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. అంతకంటే గొప్ప, ఆయన కంటే గొప్ప ప్రేమించే గొప్ప ప్రేమ ఈ లోకంలో యూ విల్ నెవర్ ఫైండ్. యూ కాంట్ ఫైండ్ కాదు, యూ విల్ నెవర్ ఫైండ్. అండ్ యూ డజంట్ నో ద డెఫినేషన్ ఆఫ్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. హల్లెలూయా. ఆయన యొక్క ప్రేమ యొక్క త్యాగం యొక్క గొప్పతనాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. ఎవరు అట్లాంటి గొప్ప ప్రేమతో ఎవరు ప్రేమించలేరు. ఆమేన్. హల్లెలూయా. అంత గొప్ప ప్రేమ కనుకనే ఆయన నిన్ను సంచరిస్తూ నీ దగ్గరికి సహవాసం కోసం వస్తూ ఉన్నటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు ఏంటంటే మనం ఇప్పటివరకు వాక్యం విన్నామని కాదు, ఇంట్రడక్షన్ మాత్రమే విన్నాం. Hallelujah. Let us enter into the word of God now. Amen. Hallelujah. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఇప్పుడు అసలైన వాక్యంలోకి మనము ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు దాకా ఏం విన్నాం? ఉపోద్ఘాతం. ఏంటి తెలుగులో? ఉపోద్ఘాతం. హల్లెలూయా. ఎందుకు విన్నామంటే ఆయన సంచారము, ఆయన సహవాసము ఎంత గొప్పదో, ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకోవడానికి ఆయన మనతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుని సహవాసము ఎంత గొప్పదో మనం మాట్లాడటానికి, వినటానికి దేవుడు మనతో అన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. 3 విషయాలు తెలియజేస్తున్నాడు. ఆ 3 విషయాలు అయిపోయాయి. ఇప్పుడు వాక్యం మనం వెళ్దాం. చూడండి ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:3 బాబు నువ్వు చదవ. ఎవరు తీసుకోవా ఫాస్ట్ అమ్మా. సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరూ ఇక్కడ
మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివార ఇండుట చూచి, సువార్త విషయంలో పాలివార ఇండుట చూచి మీరు ఈ సక్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, సువార్త విషయంలో దేవునితో ఉన్న సహవాసం కదండి. సువార్తలో కూడా నీ సహవాసం కావాలి. దేవునితో సహవాసం నువ్వు చేయాలి. ఎలా సహవాసం చేస్తావు? సువార్త విషయంలో నువ్వు దేవునితో ఎలా సహవాసం, దేవుని నువ్వు ఎలా చూపించగలుగుతావు? హౌ యు విల్ షో యువర్ లవ్ టువర్డ్స్ ద గాస్పెల్ టు అదర్స్. సువార్త విషయంలో దేవుని సహవాసాన్ని ఎలా చూపిస్తావు అంటే నువ్వు చెప్పే సాక్ష్యం బట్టి. దేని బట్టి? నువ్వు చెప్పే సాక్ష్యం. నీ సాక్ష్యము ఎలా ఉండాలి? మనం యాక్చువల్గా మనం ఎప్పుడు మాట్లాడినా, ఎప్పుడు సాక్ష్యం చెప్పిన లేచిన వెంటనే, ఎప్పుడు ప్రార్థన చేసినా మోకరించిన వెంటనే వాట్ వి డూ ఇస్, మనం ఏమైనా ప్రార్థన చేస్తామనంటే, ప్రభువా, నాయన, తండ్రి, యేసయ్య, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ వేదన ఉంది, నా బిడ్డ పరిస్థితిలో ఉంది, నా కొడుకు పరిస్థితిలో ఉంది, నేను ఏం చేయాలి నాయన, నా మా ఆయన ఇట్లా చేస్తున్నాడు అని మనం ఇవే ప్రార్థన చేస్తూ ఉంటాం. తర్వాత సాక్ష్యం కూడా, దయచేసి ప్రార్థన చేయండి మా కుటుంబం గురించి, మా కుటుంబం ఇట్లా ఉంది, లేకపోతే మాకు సమస్య ఇట్లా ఉంది, మా కష్టం ఇట్లా ఉంది. ఆమేన్. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ వి డూ. ఇది మానవ నైజం, మానవ సహజం. కానీ విశ్వాస యొక్క సహజం, విశ్వాస యొక్క ఆ నైజం ఏంటో తెలుసా? విన్న వాక్యముల గురించి తలపోయిచు, విన్న వాక్యాన్ని నెమరు వేస్తూ, విన్న వాక్యంలో ఉన్న ఆ లోతైన విషయాలు గ్రహిస్తూ, దేవుడు ఎట్టి పరిస్థితిలో ఉన్నటువంటి వారినైనా, ఇందాక మనం విన్నాం, ఆయన సహవాసం ఎలాంటిది మనం చూస్తాము? నమ్మదగిన వాడు. ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడు ఆయన. మనం ఎక్కడున్నామంట? తండ్రితో కూడాను కుమారుడితో కూడాను సహవాసము చేస్తూ ఉన్నాము కనుక మనం ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో ఉన్నామన్న సంగతిని మనము మర్చిపోని వారు ఎవరైతే ఉన్నారో వారు ఆలోచిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఇవి ఆయన చూసుకుంటాడు. అలా ఉన్న పర్వాలేదు. నాకు ఏంటిది ముఖ్యమనంటే, ఇందాక నేను చెప్పాను కదా, నిజమైన క్రైస్తవుడు, నిజమైన విశ్వాసి ఇవేమి ఆలోచన చేయడు. నేను దేవునితో ఎలా ఉన్నానని మాత్రమే. ఈచ్ అండ్ ఎవ్రీ డే హీ విల్ స్టాండ్ బిఫోర్ ద మిర్రర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అర్థం అనే వాక్యము ఎదుట నిలబడి తనను తాను చూసుకుంటూ ఏం చేస్తున్నాడంటే, నేను ఎంతవరకు కరెక్ట్గా ఉన్నా అని మాత్రమే చూస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. వాడి కష్టంలో, శ్రమలో, బాధలో, ఆర్థిక ఇబ్బందులో, వ్యాధిలో, రోగంలో, ఎందుకంటే ఇది నా జీవితం కాదు, నా జీవితం దేవునితో. ఆమేన్. 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 ఎవరితో? నా జీవితం ఎవరితో? మరి ఈ జీవితం ఏంటి? లోకం, శరీరం. అప్పుడే బలం ఉంటుంది, అప్పుడే పోతుంది. అందం ఎప్పుడు ఉంటుంది? ఎవరి కాలంలో అందం ఉంటుంది. ఒక 40 ఏళ్ళ వరకు ఉంటుండొచ్చు మరి అందం, చందం. గంధాన్ని పూస్తూ ఉంటే ఉండదు 40 ఏళ్ళ వరకు, లేదంటే 30 ఏళ్ళకే కథ. అయినా అది అవసరం లేదు దాంతో. ఈ మధ్యకాలంలో తప్పుగా అర్థం చేసుకోక, అంటే అందరినీ కనపడటానికి మనం ఏం చేస్తున్నాం కూడా అర్థం కాని పరిస్థితులు మన గమ్మతు. హల్లెలూయా, హల్లెలూయా కదా. 2 కొమ్ములు వదిలిపెడుతున్నాను ఇక్కడ. ఏం వదిలిపెడుతున్నాను? అమ్మాయిలు 2 కొమ్ములు వదిలిపెడుతున్నాను. ఈవెన్ మై డాటర్ ఆల్సో ఇట్స్ డూయింగ్ ది సేమ్ థింగ్. యా, ఐఎమ్ నాట్ హైడింగ్ మై సెల్ఫ్, రైట్? నేను అన్నాను, ఏదో ఒక రోజున రాత్రిగా పొద్దున పుట్టినే కట్ చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. లోకము అనుసరించినట్టు మనం అనుసరించకూడదు, లోకము చేసినట్టు మనం చేయకూడదు. You have to know that you are a daughter of past, and you have to know that you are a daughter of Jesus Christ. ఒకరిని కంపేర్ చేయొద్దు, ఒకరిని చూపించొద్దు అనేటువంటి మీరు ఒకరిని చూసి ఎందుకు చేస్తున్నారు? దట్ ఈస్ మై క్వశ్చన్. ఆమేన్.
హల్లెలూయా. ఒకరు మనం చూపిస్తే మమ్మల్ని అట్లా చూపిస్తారు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు, వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు, వాళ్ళని చూపిస్తారు, ఎందుకు కంపారిజన్ చేస్తున్నారు అనేసి పిల్లలు అందరూ ఒకరం కాదు. అయితే నేనేం చెప్తున్నానంటే, సరే మీరు కంపారిజన్ చేయకూడదు, మీరు ఎగ్జాంపుల్ చూపిస్తేనే కదా మీకు తెలిసేది, ఎగ్జాంపుల్ చెప్తేనే మీకు అర్థమయ్యేది. అలాగే మరి మీరు వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఎందుకు చేస్తున్నారు? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్వతహాగా మనకు రావాలి, మనం ఎలా ఉండాలనేది మనం తెలుసుకోవాలి, అంతే తప్ప ఒకరు చూసి చెడు నేర్చుకుంటున్నప్పుడు మంచి అంతకంటే ఎక్కువ నేర్చుకోవాలి. నిన్ను చూసి మంచి నేర్చుకునే విధంగా నువ్వు ఉండాలి. ప్రతిసారి తల్లిదండ్రులు చెప్పే విధంగా మనం ఉండకూడదు. ప్రతిసారి తల్లిదండ్రులు మనల్ని పాయింట్అవుట్ చేసే విధంగా పాయింట్అవుట్ చేసి చాలా మంది తల్లిదండ్రులు వదిలేస్తున్నారు పిల్లల్ని, చెప్తే వింటలేరని చెప్పేసి. తల్లిదండ్రులు కూడా విసుకొచ్చేసినారు కూడా నాకు ఆశ్చర్యం. పోనీ ఉండని సావని ఎట్టిపోతుంది నాకేంటి, ఏం చేస్తుంది, ఏం చేయాలి, ఎంతకాలం మన వెనక పడాలి. పెద్దలు అయిపోయిన 15 ఏళ్ళు దాటినాయి, 18 ఏళ్ళు దాటినాయి, 20 ఏళ్ళు దాటినాయి, ఇంకేం చెప్పాలి వాళ్ళకి తెలియదా? మగపిల్లలు అయితే ఆడపిల్లలు అయితే. ఈవెన్ ఐ కంట్రోల్ మై సన్, రికి బాబు కూడా కంట్రోల్ చేస్తాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తల్లిదండ్రులు ఎందుకు ఇచ్చాడో తెలుసా? పిల్లల్ని కంట్రోల్ చేయడానికి ఇచ్చాడు, వాళ్ళకి సరైన పద్ధతిలో పెంచడానికి ఇచ్చాడు. అది ఇప్పుడు అర్థం కాదు వాళ్ళకి. అదే డైలాగ్ కొడుతూ ఉన్నాం మనం, ఎప్పుడు కొట్టకండి దయచేసి, కంట్రోల్ చేయండి. ఆమేన్. హల్లెలూయా. మనం కంట్రోల్ చేయడానికి, వాళ్ళ కంట్రోల్లో ఉండడానికి మాత్రమే దేవుడు వాళ్ళని మనల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలి. లోకం ఆచరించినట్టు, లోకం నడుచుకున్నట్టు మనము 2 కొమ్ములు వేసుకొని నడవద్దు. ఆమేన్. హల్లెలూయా. అందరు పెద్దోళ్ళు సైతము 40 ఏళ్ళు సైతం వాళ్ళు కూడా 2 కొమ్ములు వేసుకొని ఆరాధన తీసుకొని నడుస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. అది ఆరాధన తీసినప్పుడు మరి వాక్యం కూడా నువ్వు చదవాలి కదా, ప్రార్థన కూడా చెయ్యాలి కదా. నిన్ను చూసి మంచి ఏమైనా నేర్చుకునే విధంగా చెయ్యి, వాళ్ళని చూసి వీళ్ళని చూసి కాదు మనం నేర్చుకోవాల్సి. లోకానుసారమైన క్రియలు, పద్ధతులు. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ చెడు మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇన్బిల్ట్లో ఉంటాయి, అవి మనలో ఉంటాయి. అది ఎప్పుడు పడితే మనం బయటకు వస్తూనే ఉంటాయి. మంచి చేసుకోవడం, మంచి చేయడానికి, మంచి ఉండడానికి మనం నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం రీతిగా సెలవిస్తా ఉంది నా ప్రియమైనటువంటి వాళ్ళ. ఇక్కడ అంటే ఆయన చక్కని మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. సువార్త విషయంలో నీ సాక్ష్యం ఈ లోకంలో దేవుడితో నీ సాక్ష్యం ఎలా ఉండాలంట? ఇతరులను బలపరిచేదిగా ఉండాలి. ఎలా ఉండాలి? నీ సాక్ష్యము ఇతరులని పురికొల్పేదిగా ఉండాలి. నీ సాక్ష్యం, అమ్మో ఆ సిస్టర్ జీవితంలో ఇంత గొప్పది కార్యం దేవుడు చేశాడు చేయకుదని చెప్తుంది. కాబట్టి నేను కూడా అట్టి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. నీ సాక్ష్యము నన్ను బలపరచాలి, సేవకుని బలపరచాలి, సేవకురాన్ని బలపరచాలి, తోటి విశ్వాసాన్ని బలపరచాలి, సంఘాన్ని బలపరచాలి. మా అమ్మ బాగాలేదు, మా నాయన బాగాలేదు, నాకు బాగాలేదు, ఇంట్లో బాగాలేదు, ఒంట్లో బాగాలేదు, ఒంటింట్లో బాగాలేదు, ఎప్పుడు ఇవే రోత సాక్ష్యాలు, ఏదో పనికిరాని సాక్ష్యాలు. నీ సాక్ష్యము దేవుని నామము మహిమపరచబడిదిగా ఉండాలి. హల్లెలూయా. ఒక పరిపూర్ణ విశ్వాసి లోకం గురించి ఆలోచించాడు. లోకంలో తన జీవితంలో, తన కుటుంబంలో జరుగుతున్న వాటిని గురించి ఎన్నడూ కూడా ఆలోచన చేయడు. ఒకే ఒక ఆలోచన అంటే, నేను క్రీస్తు బిడ్డను, నేను క్రీస్తును చూపించాలి, నేను క్రీస్తును ప్రతిబింబించాలి. నేను నా పొద్దున్న లేచిన వెంటనే నేను వాక్యమైన అద్దంలో నేను చూసుకోవాలి. నన్ను నేను చూసుకొని నేను ఏ రీతిగా ఉన్నానో, నేను ఏ రీతిగా ఉండాలో అలా లేకపోతే అలా లేని తీసివేసేసి నేను ఎలా ఉండాలో అలా ఉండడానికి నేను లోకానికి నేను చూపించుకోవాలి. You have to show the image of God, because you have created in the image of God. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. ఫస్ట్, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. హల్లెలూయా. ఏం చేయాలంట? దేవుని పోలికగా. మనకందరికీ తెలిసిన వాక్యం 1వ అధ్యాయం 26వ వచనం ఆదికాండంలో చూస్తే, మనం దేవుని మన పోలిక చొప్పున మన
రూపము యొక్క చొప్పున వారిని చేయుదము రండి అని పిలుస్తారు. దేవుని పోలికలో ఉన్నాం కాబట్టి దేవుని పోలికలో ఉండాలి, దేవుని రూపంలోనూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎవరి పోలికలో ఉన్నావు, ఎవరి రూపంలోనూ ఉన్నావు అన్నది కావాలి ఇక్కడ. ఈచ్ అండ్ ఎవ్రీ డే అద్దం ముందర నిలబడిన వాళ్ళు ఎవరంటే చెందలేబట్టారు ప్లీజ్. అద్దం ముందర నిలబడని వాళ్ళు ఎవరు లేకపోతే అందరు నిలబడతారు. నువ్వు నిలబడవా? అస్సలు. హల్లెలూయా. మా ఇంట్లో అద్దమే లేదని అంటే కాదు, అద్దం ఉండి నిలబడని వాళ్ళు కావాలన్నారు. హల్లెలూయా. ఎందుకు మాట చెప్తున్నానంటే అంటే రోజు లోకానుసారం అద్దం ముందు నిలబడుతున్నాం కానీ వాక్యం అని అద్దం ముందు నిలబడాలి అనేది నేను చెప్పదలుచుకునే విషయం. అంటే వాక్యం అనే అద్దం ముందర ప్రతి ఒక్కరు నిలబడి చూసుకోవాలి, నువ్వు ఎలా ఉన్నావు అనేది కావాలి దేవునికి. హల్లెలూయా. ఈచ్ అండ్ ఎవ్రీ డే యూ హ్యావ్ టు స్టాండ్ బిఫోర్ ద మిర్రర్ ఆఫ్ గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్. చెక్ యువర్ సెల్ఫ్ హౌ యు ఆర్, చెక్ యువర్ సెల్ఫ్ హౌ యు వాంట్ టు బీ, how God wants to you in His presence. వాక్యం చెప్తున్న మాట మనం చూస్తున్నాం కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది ఆఖరి ఆదివారం దేవుడితో మాట్లాడుతున్నాం. దే ఆర్ గోయింగ్ టు న్యూ ఇయర్ రైట్. ఇంకో 2 days లో సెకండ్ డేకి ఎంటర్ అయిపోతాం మనం. కొత్త సంవత్సరం మనం మాత్రం కొత్తగా అదే కలర్ అంటే మీ ఈ కలర్ నేను చెప్పట్లేదు. అదే జీవితం కలర్ అంటే అదే జీవితంతో నువ్వు ఎంటర్ అయితే వేస్ట్. నువ్వు ఎంటర్ కాదు, 25లోకి ఎంటర్ కాదు, అక్కడే ఉండి దాని అర్థం చచ్చిపోయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంటర్ కావాలంటే బ్రతికిరా ప్లీజ్, మార్చు, వదిలే, సమస్తం వదిలేయా. అప్పుడు నువ్వు కొత్త సంవత్సరంకి ఎంటర్ అవుతావు. ఆమేన్. హల్లెలూయా. వాక్యం మనకి సెలవిస్తుంది సువార్త విషయంలో నువ్వు సహవాసం కలిగి నువ్వు ఉండాలి. సువార్త విషయంలో నువ్వు సహవాసము కలిగి ఉండాలని వాక్యం చెబుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారైనట్టు చూచి మీలో ఈ సక్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించడానికి రూఢిగా నమ్ముచున్నారు. ఆమేన్. హల్లెలూయా. రెండవ మాట చూద్దాం దయచేసి. ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. కావున క్రీస్తు నందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఏక ప్రేమ కలిగి ఏక భావము కలవారుగా ఉండి ఒక్కదాని అంటే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సంతోషము సంపూర్ణము చేయబడాలి అని అంటే కొన్ని విషయాలు మనం ఇక్కడ చేయాలంట. మొదటిది, క్రీస్తు నందు ఏ హెచ్చరిక అయినను వినాలి. రెండవది, ప్రేమ వలన ఆదరణ కలిగి నువ్వు ఉండాలి. ఆత్మయందు ఏ సహవాసమైనను, ఇది మెయిన్ పాయింట్ ఏంటంటే ఆత్మయందు సహవాసం. మొదటిది సువార్త వలనైనటువంటి సహవాసం, రెండవది ఆత్మయందు నీ సహవాసం. ఆ తర్వాత ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులుగా అగునట్లు ఏక ప్రేమ కలిగి ఉండాలి. ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు ఆమేన్. హల్లెలూయా. పరిపూర్ణం చేసుకోవాలి. ఫైనల్ గా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నారు, ఇలా ఉంటేనే మీరు 25లోకి రావాలి. ఎలా? ఇలా లేకపోతే నువ్వు అక్కడే ఏంటి చచ్చిపో. దయచేసి ఎంటర్ కాదు అంటే దాని అర్థం ఏదైనా చచ్చిపోవడం నిజంగా చచ్చిపోమని కదా దాని అర్థం. నేను అంతే అన్నట్టు లెక్క. చావులో ఉన్నావు, బ్రతికి బయటికి రా అని దేవుడు చెప్తూ ఉన్నాడు. లేదా అన్నలో ఉంటా అంటే చచ్చిపో. ఇంకెంతకు కొంచెం వేరే ఇంకేం లేదు కదా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యు హావ్ టు చేంజ్.
నువ్వు మార్పు పొందాలి, మార్పు నీ లోపల రావాలి, మారు మనసు రావాలి, రక్షణ కావాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రతిరోజు ఇది రెండు ప్రతిరోజు కావాలి. ఈచ్ అండ్ ఎవ్రీ డే యూ హ్యావ్ టు రిపెంట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఈచ్ అండ్ ఎవ్రీ డే యూ హ్యావ్ టు సేవ్ యువర్ సెల్ఫ్, get your salvation. Salvation is most important for your Christian spiritual life. ఆత్మీయమైన జీవితానికి, క్రైస్తవ విశ్వాస జీవితానికి ఇది చాలా అవసరం. కాబట్టి వాక్యం చెప్తుంది, ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా, ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ విశ్వాసి నీవు మెలకువతో ఉండు. ఎందుకంటే నీ విరోధి ఎవరంట? సాతాను. నీ విరోధి సాతాను. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే సాతాను ఏదో చేస్తుందని అనుకుంటూ ఉంటాం. వారు వారి ప్లేస్లోనే ఉంటారు, మనమే రా 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 పిలుస్తాం. ఎప్పుడు ఎట్లా తెలుసా? వాక్యం చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా, దేవుని సన్నిధికి రాకుండా, ఆరాధనకు రాకుండా, కూటానికి రాకుండా, ప్రార్థన చేసుకోకుండా కదా, దేవుని సన్నిధికి రాకుండా ఉండి ఏం చేస్తామంటే నేను ఇంట్లో ఉండే రా రా రా, అది రేపు ఇంట్లో ఉంటామని ఎదురు చూస్తుంటా. దేవుడికి కంప్లైంట్ చేస్తా, చూడు నీ విశ్వాసం ఇంట్లోనే ఉంది, ఈరోజు కూటానికి పోలే, ఈరోజు ప్రార్థన చేసుకోలే. అది కూడా చూస్తుంది. దేవుడు ఎంత గమనిస్తున్నాడో సాతాను కూడా అంతే నిన్ను గమనిస్తూ ఉన్నాడు. నువ్వే అవకాశం. ఆయన అంటాడు, వాక్యం అంటది, అపవాదికి చోటు ఇవ్వకుడి, అవకాశం ఇవ్వకుడి. ఇస్తే ఇవ్వకుండానే ప్రయత్నం చేస్తుంది, ఇస్తే పరిస్థితి ఏంటి మనది? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆత్మీయమైన సహవాసం చాలా అవసరం. ఈ ఆత్మీయమైన సహవాసం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇందాక నేను అందు గురించే కౌగిలించుకోండి, హత్తుకోండి, అన్యోన్యత అక్కడ కనబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నారు. ఇంకో మాట మనం చూద్దాం, దయచేసి చూడండి. ఈ మాట ఎవరికి రాస్తున్నాడని ఒకసారి గమనిస్తే, ప్రభునందు ఏక మనసు గలవారి యుండుడని లవదోకియా అను సంఘానికి ఆయన ఈ మాట చెబుతూ, లవదోకియా మనిషికి ప్లస్ అట్లాగే సంఘానికి కూడా ఈ మాటను రాస్తూ ఉన్నాడు యాక్చువల్గా. ఆమేన్, హల్లెలూయా. అంటే సంఘంలో ఏం లేదు, ఆత్మీయమైన సహవాసము లేదు అని అర్థం. ఆ సహవాసం కావాలని ప్రేమ దేవుని బిడ్డల వాక్యం చెబుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం, దయచేసి చూడండి. అదే పిలుపులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనం చదువుదాం. ఏ విధము చేతనైనా మృతులలో నుండి కలగవలెనని ఆయన మరణ విషయంలో ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగు నిమిత్తము ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట?
ఫిలిప్ గారు చెప్తున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా? ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నారు. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నాడు? ఫిలిప్పి సంఘానికి చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎవరు చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు? నేను దేవుని శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం, తెలుసుకునే నిమిత్తము సమస్తం నేను ఏం చేస్తున్నాను? నష్టముతో ఎంచుకుంటున్నాను, పెంటతో ఎంచుకుంటున్నాను అని ఆయన చెబుతూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనయ్యి ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము. పౌలు గారు ఎంత డీప్గా వెళ్ళిపోయాడంటే అయ్యో ఆ పిల్లోడు అంటే చాలా డీప్గా లవ్ చేశాడంట, తట్టుకోలేకపోయాడండి. అమ్మాయి వదిలేసిందో లేకపోతే అమ్మాయి మాట్లాడదంటే తట్టుకోలేక చచ్చిపోయాడండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లగాడు పిల్ల ప్రేమించుకొని తట్టుకోలేక సావడం ఎందుకు? ఆమేన్. హల్లెలూయా. అది కాదు. వాక్యం ఏం చెప్తుందంటే అటువంటివి అన్ని కూడా ఆకర్షణీయమైనటువంటి పనులు. లోకంలో సాతాను ఏం చేస్తుందంటే దేవుని నుంచి, దేవుని సన్నిధి నుంచి, దేవుని సహవాసం నుంచి, దేవుని ఆత్మ నుంచి నిన్ను వేరు చేసి సైడ్ తీసుకెళ్తాడు. ఎందుకో తెలుసా? నిన్ను చంపడానికే. నిన్ను మొదటిగా లోకానుసారంగా, శరీరానుసారంగా, మనుషుల రీతిగా నిన్ను చంపేస్తుంది. ఆ తర్వాత నువ్వు ఆత్మీయ జీవితంలో ఉంటే దాని నుంచి చంపేస్తుంది. ఆ తర్వాత దేవుళ్ళ నుంచి నిన్ను చంపేస్తుంది, లోకంలో నుంచి నిన్ను చంపేస్తుంది. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే ఆయన ఆల్రెడీ నీ కొరకు చనిపోయాడు, ఆల్రెడీ నీ కొరకు ఆయన తన ప్రాణమును పెట్టేశాడు, ఆల్రెడీ నీ కొరకు ఆయన సమస్త ప్రేమను పంచేశాడు. ఇంక ఏ ప్రేమను మనకు అవసరము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దల మాట సద్ది మూట తెలుసా? దీని మీనింగ్ తెలుసా? సద్ది మూట సంగతి ఐడియా ఉందా? రాత్రి మిగిలిపోయినటువంటి అన్నము పొద్దున్న లేచి వెంటనే చేసుకోలేము కాబట్టి పొద్దున్న 4 గంటలకి బయలుదేరాలి. అందుకనే సద్ది మూట తీసుకొని బయలుదేరుతారు. ఊళ్ళలో బయలుదేరి ఏం చేస్తారంటే టైం వచ్చినప్పుడు ఎండ కాసినప్పుడు కూర్చొని ఒక చెట్టు కింద కూర్చొని దాన్ని, ఎందుకంటే ఎక్కడేం దొరకవు కాబట్టి. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం గమనించాలని మీకు నేను మనం చేస్తుంటాను. అలాగే పెద్దలు కూడా అనుభవించి చూసి చెబుతారు జాగ్రత్తగా ఉండండి అనేసి. మీరైతే చేయొచ్చు, మీరు అంతా చేసేసి మేము చేయొద్దా? ఇప్పుడు మాట్లాడితే హల్లెలూయా. అది చేయదు. అన్నది ఏం చేయాలంటే లాక్కపోయి గ్యాస్ స్టవ్ దగ్గర తీసుకుపోయి మంట పెట్టి చెయ్యి గుంజి పెట్టాలి. అప్పుడు కానీ నాకు అర్థమైంది. అప్పుడు పెట్టుబడి పెడతారా? పెట్టరు. అట్లా మాకు చెయ్యి కాలిద్దురా, వద్దురా, నీ చెయ్యి కూడా కాలుతుంది అని చెప్తున్నాము రా అని చెప్తే కూడా వింటదా? మనసు ఆగుతుందా? ఆలోచన ఆగుతుందా? తలంపు ఆగుతుందా? ఆగినోడు గొప్పోడు. వాడు గొప్పోడు అయిపోతాడు, లోకంలో గొప్పోడు అయిపోతాడు. మాట వింటే, దేవుని మాట కూడా వింటే మనం కూడా గొప్ప వాళ్ళం అవుతాం. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే అవన్నీ పునరుత్థానం యొక్క బలము ఎట్టిదో తెలుసుకోవడానికి మరణానుభవమును నేను పాలివాడు నాకు నిమిత్తము అని చెప్తున్నాడు ఆయన. వేడి గురించి మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. క్రీస్తు యేసు యొక్క మరణానుభవమును నేను పొందాలి, అటువంటి వాటిని నేను అనుభవించాలి. ఇది ఆయన కోరుతూ ఉన్నాడు. కలువరి సిలువలో విలువ నాకు చూపెనుగా, కలుషము బాపి కరుణను చూసి నాకు తెలిసెనుగా.
హల్లెలూయా. ఆ కలువరి సిలువలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని అనుభవించాలని పౌలు గారు కోరుతూ ఉన్నారు. ఆ అనుభవాన్ని అనుభవించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఏ విధము చేతనైనను, అంతేనమ్మా, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం. చూసారా, సమాన అనుభవం దేంట్లోనంట? లూసిఫర్ కూడా సమానంగా ఉండాలని ప్రయత్నం చేశాడు. లూసిఫర్ కూడా సమానంగా, దేవునికి సమానంగా కాదు. ఇక్కడ పౌలు గారు ఏమంటే ఆయన మరణ విషయంలో సమాన అనుభవం పొందాలి. ఆమేన్, హల్లెలూయా. పౌలు గారికి ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే అది ఆయన మాత్రమే అనుభవించాలి, ఆయన ద్వారా మాత్రమే జరగాలి. ఆయన ద్వారా అయితేనే తప్ప మనకు రక్షణ, మనకు పాప విమోచన. కాబట్టి ఆ అనుభవం దొరకడం కష్టం. కానీ ఆయన అంటాడు, ఆ అనుభవాన్ని పొందుకోవాలి, ఆ అనుభవాన్ని అనుభవించాలి, ఆ అనుభవంలోకి నేను ప్రవేశించాలి. ఆ అనుభవం ఎట్టిదో నేను తెలుసుకోవాలి. ఐ నీడ్ టు నో హౌ ఇట్ ఈస్. ఎంత గొప్ప తీర్మానం, ఎంతో గొప్ప ఆలోచన, తలంపు. ఈరోజు మనము లోకానుసారమైన వాటి అన్నిటిని అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ యేసయ్యను అనుభవించేటువంటి ఆలోచనలు మనకు రావట్లేదు. కారణం ఏంటంటే మనం లోకంలో ఉన్నాం కాబట్టి, అంటే లోకానుసారంగా మనం జీవిస్తున్నాం కాబట్టి. లోకానుసారంగా కాదు నువ్వు జీవించదు, ఆత్మానుసారంగా జీవించు, అప్పుడు నీకు అర్థమవుతాయి, అన్ని అర్థమవుతాయి. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. అలాగా తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించును అనగలిగినాడంటే, ఎందుకు ఆయన అనగలిగినాడంటే నోరు తెరవలేదు. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జనుల కోసమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మరణానుభవము సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుత్థాన ఫలమును ఎరుగు నిమిత్తము ఇంకేం చేశాడంట, వాటిని ఎరుగు నిమిత్తం ఆయన ఏం చేశాడంట, ఆ మాట చదవాలి. ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని సమస్తము నష్టపరుచుకున్నాడు. అంటే దాని అర్థం వదిలేసుకుని ఏం చేస్తున్నాడంట, పెంట
పెంటతో సమానముగా ఎంచుకున్నాడంట. క్యాన్ వి డూ దట్? మనం చేయగలమా? నిజంగా చేయొచ్చు. వదిలేయమంటే నిజంగా వదిలేయమని కాదు దాని అర్థం. వాటిపైన మనసు ఉంచకపోవటము. వాట్ చెప్పండి చెప్పండి. వదిలేసుకోవడం, పెంటతో సమానంగా ఎంచుకోవడం అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సూట్ వేసుకున్నాను, ఈ సూట్ వేసుకునేసి ఇంటికి వెళ్ళి కూడా సూట్లో కూర్చొని, ఇంట్లో బయటకు వెళ్ళి కూడా సూట్ వేసుకొని తిరిగితే, రాత్రి సూట్ వేసుకొని పడుకుంటే అప్పుడు అని ఏమంటారు? పడచ్చు. సింపుల్గా పిచ్చోడు అంటారు. సింపుల్గా ఏమంటారు? పిచ్చివాడు, కొంత పిచ్చపోడు, పొద్దురిగిన అన్నట్టు ఇదే సూట్ వేసుకొని కూర్చుంటుడు, లేస్తుండు, నడుస్తుండు, పడుకుంటుండు. సూట్ వేసుకొని పడుకుంటే ఎట్లుంటుంది? ఆలోచించండి ఒకసారి కదా. మరి మనం చేస్తుంది ఏందో మరి కనపడకుండా చేస్తుందంతా అదే కదా. మరి మనం అందరం పిచ్చోళ్ళమే కదా. మీరంతా పిచ్చోళ్ళే. హల్లెలూయా. ఖచ్చితంగా ఖచ్చితంగా పిచ్చోళ్ళే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లోకానుసారంగా మనం అలా అనుభవించేది చేస్తున్నంతా కూడా పిచ్చితోనే చేస్తున్నాం. వాళ్ళెవరో చేసిందని, వీళ్ళెవరో చేసిందని, వాళ్ళెట్లో ఉన్నారు, వీళ్ళెట్లో ఉన్నదని కాదు కదా. ఈయనలాగా సమస్తం వదిలేసుకోవాలి. నీ దగ్గర ఏమున్నా లేనట్టే ఉండాలి. కాస్ట్లీయెస్ట్ చీర 35,000 40,000 చీర కొనుక్కున్నాం అనుకున్నాం కాదు. ఏమైంది? గుట్టిగా అనుకున్నాం, ఫ్రీగా 50,000 చీర కొనుక్కున్నాం, పట్టు చీర, ఏదో సంథింగ్ చీర, గొప్ప చీర కొనుక్కున్నాం, కట్టుకున్నాం. దాన్నే కట్టుకొని ఉంటే ఉండమా? తీసేయాల్సి. ఇంట్లో మనకంటూ ఒకటి ఉంది, ఫేవరెట్ డ్రెస్. అవే హల్లెలూయా, అదే మన డ్రెస్. ఇంటివో ఇప్పాల్సిందే, అంతే. ఒక సామెత ఒకడు అన్నాడు ఇట్లా, మామూలు మాట, ఆమె 90 వేసుకుంటే వాడు 90 వేసుకుంటాడు అన్నట. ఆమె 90 వేసుకుంటుంది, వీడు 90 వేసుకుంటాడు, అంతే డిఫరెన్స్ అంట. మనం అనకూడదు కానీ, అంటే ఆ రోజు జీవితం. ఆమె హల్లెలూయా హల్లెలూయా. ఇలా వేసుకొని ఉండలేము, అలానే ఉండడం ఉండదు. నార్మల్గా ఉండాలి, బస్ అంతే, తగినట్టుగా ఉండాలి, అంతే. ఆమె హల్లెలూయా. ఆ విషయం జ్ఞాపకం చేసుకోండి. 4వ అధ్యాయం చదవండి. 4వ అధ్యాయం 15. త్వరగా త్వరగా త్వరగా. వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలి వారు కాలేదని మీకు తెలియదు. ఆమేన్ హల్లెలూయా. మీకే తెలియదు. పౌలు గారు సువార్తను ప్రకటించే క్రమంలో అనేకమైన ప్రాంతాలకు, దేశాలకు తిరుగుతూ ఉన్నటువంటి సమయం ఫిలిప్పీలు మాత్రమే ఆయనకి అన్ని రకాలుగా సహాయం చేశారంట. ఇచ్చే విషయంలో, ఆయనకు ప్రయాణం అయ్యే ఖర్చు విషయంలో కానీ, లేక భోజన ఖర్చు విషయంలో కానీ, వస్త్రాల ఖర్చు విషయంలో కానీ, అన్నిట్లో కూడా ఫిలిప్పీ సంఘం అంట ఆయనకు సహాయము చేశారు అని వాక్యం చెప్తూ ఉంది. ఆయన చెప్తూ ఉన్నారు, మీరు మాత్రమే సహాయం చేశారు, మీరు మాత్రమే దేవునికి, దేవుని పరిచర్యకు, దేవుని సేవకు, దేవుని సేవకునికి మీరు ఇచ్చినారు. ఆమేన్ హల్లెలూయా అని ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఇచ్చే విషయంలో మీరు పై అంతస్తులో ఉన్నారని చెప్తున్నాడు ఆయన. దేవుని విషయంలో, సువార్త విషయంలో, ఇచ్చే విషయంలో, సువార్తలోను పాలివారై ఉన్నారనియు, తర్వాత ఆయన పోషించే విషయంలో పాలివారై ఉన్నారనియు, ఆ వారిని గురించి ఆయన సాక్ష్యం ఇస్తూ దేవుని వాక్య ప్రేమ దేవుని వారిని మెచ్చుకోవడమే కాకుండా పత్రికలో రాసేస్తాడు. ఇప్పుడు ప్రపంచమంతా చదువుతుంది, ప్రపంచమంతా చదువుతుంది, ప్రపంచమంతా తెలుసుకుంటుంది, ప్రపంచమంతా దేవుని వాక్యాన్ని వింటూనే ఉంది ఈ విషయం. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఇచ్చు విషయంలోనూ పుచ్చుకున్న విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు, నా ఆయనతో పాలివారు కాలేకపోయినారంట. 18వ వచనం, నాకు సమస్తము సమృద్ధి కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని
ఏమీ తక్కువ లేకయున్నాను. అవి ఒక్క నిమిషం. మీరు ఇచ్చినవి పంపించినవి ఎపఫ్రోదితు వలన నేను పుచ్చుకున్నాను. కలిగి ఉన్నది మీరు నాకు పంపిన వస్తువులన్నీ కూడా నాకు ఏమి తక్కువ కాలేదు. అవి ఏంటి అంటే అవి ఎలా ఉన్నాయంట? అవి ఎలా ఉన్నాయంట? మనోహరమైన సువాసన. మనోహరమైన సువాసన. ఆమేన్, హల్లెలూయా. సంఘము దేవుని సువార్త విషయంలో, దేవుని యొక్క పరిచర్య విషయంలో, సేవకుడి యొక్క సువార్త విషయంలో, పరిచర్య విషయంలో, ఆమేన్, హల్లెలూయా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. వారు ఫిలిప్పీ సంఘము ఇచ్చినవి ఎలా ఉన్నాయంటే సమృద్ధిగా ఇచ్చినారంట. రెండోది, ఇచ్చినవి ఎలా ఉన్నాయంట? మనోహరమైన సువాసన వెదజల్లుతున్నాయంట. అంటే హృదయపూర్వకంగా మనపూర్వకముగా ఇచ్చి ఏం చేస్తున్నారంటే ఆ సువాసన వెదజల్లే విధంగా, కంపు కొట్టే విధంగా కాదు. అబ్బా తీసుకోండి, నేనైతే అంత తీయలేను, నేనైతే అంత చేయలేను, ఇట్లా కాదు. మీకు ఎంత కావాలంత తీసుకోండి, అలా ఇచ్చుకుంటూ పోయినారంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఏమన్నామా? సువాసన దేవునికి ప్రీతికరమును ఇష్టమున యాగమునై. అబ్బా, దేవునికి ప్రీతికరముగా ఉందంట, దేవునికి యాగముగా ఉందని వాక్యం చెబుతుంది. దేవునికి అంటే నువ్వు సేవకుడికి ఇచ్చే ప్రతిది కూడా దేవునికి ఏమవుతుందంట? ప్రీతికరముగా మారుతుంది, యాగముగా మారుతుంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా చూస్తున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చిన కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మరి దేవుడు ఏం చేస్తున్నాడు? సేవకుడికి ఇస్తే మరి సేవకుడు ఇవ్వాలి కదా. సేవకుడి వల్ల సంఘము సేవకుడికి ఇస్తే మరలా సంఘానికి ఎవరు ఇవ్వాలి? ఇవ్వాలన్నా వద్దా? ఇవ్వాలి అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇవ్వాలనా? ఇప్పుడు గిఫ్ట్గా ఇచ్చినవి, దానంగా ఇచ్చినవి మరలా అడుగుతామా? నాకేమి ఇస్తున్నావు అనేసి. ఒకడు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు. ఆ జీవితం కాదు మనకు కావాల్సింది. ఇచ్చినటువంటి దేవునికి ఇచ్చినటువంటిది మరలా దాన్ని కోరుకోకూడదు. అలాగే ఉంది ఇక్కడ. కానీ దేవుడు ఏమి తక్కువడు కాదు. నా సేవకుడికి నువ్వు ఏమైతే ఇచ్చినావో, నువ్వు నా సేవకుడికి ఏమైతే ఇచ్చినావో దానికంటే 100 రెట్లు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. గట్టి కొడదామా? హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు? మీ రుణాన్ని మీరు సేవకుడికే ఇచ్చారు, కానీ ఎవరిస్తున్నారు? మీకు ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తున్నారు. ఎట్లనంట? తన మహిమలో ప్రతి అవసరము ఆయన తీర్చువాడు. హల్లెలూయా. ఆయన తన మహిమలో ప్రతి అవసరాన్ని తీర్చువాడు. తీరుస్తున్నాడా? ఆమేన్, హల్లెలూయా. ఒకప్పుడు ఉన్నట్లు ఏం మనం ఈరోజు, ఒకప్పుడు ఉన్నట్టు వారానికి ఒక్కసారి మాత్రమే మనం మాంసం తెచ్చుకునే వాళ్ళం, ఇప్పుడు మాత్రం రోజు తెచ్చుకుంటూ ఉన్నాము. హల్లెలూయా. ఎప్పుడో కానీ డ్రెస్ కొనుక్కునే వాళ్ళం, ఇప్పుడు ఎప్పుడంటప్పుడు కొనుక్కుంటూ ఉన్నాము. ఎప్పుడంటప్పుడు డ్రెస్, కాలేజ్కి వెళ్తున్న వాళ్ళు కానీ దాని డ్రెస్ వచ్చేస్తున్నాయి. అది ఆశీర్వాదం అంటే. ఏది కావాలంటే తెచ్చుకుంటున్నా. అమెజాన్, ఏమంటుంది, స్విగ్గీలో, తర్వాత ఇంకోటి జొమాటోలో, ఏదంటే ఆర్డర్ చేస్తున్నారు. ఇంతకుముందు అయితే పోయి తెచ్చుకో, అబ్బా ఎవరు పోతే ఆర్డర్, చాలా 4 డేలో ఆర్డర్ కాదు. బీజాదారులు ఎప్పుడు చూసినా ఆర్డర్లే ఉంటాయి. బీజాదారులు ఎప్పుడు చూస్తా, జొమాటోలో ఎప్పుడు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు. బీజాదారులు కాలనీలో కూడా తిరిగారంట. బీజానగర్లో ఎంత ఎదిగిపోయినారంటే అంత ఎదిగిపోయినారు. కానీ వాళ్ళు ఏం లేనట్టే ఉంటారు. వాళ్ళు ఏం లేదు, ముఖమంతా ఎప్పుడు మళ్ళీ అదే యాడ తీసిన గుమ్మడికాయ. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ సార్, మీ ఫోన్ తీస్తే తెలుస్తుంది ఎన్ని ఆర్డర్లు చేసినారు. ఆయన నాకెందుకు. హల్లెలూయా. మీరు ఏం ఆర్డర్ చేసుకుంటే ఏం తింటేంది, దేవుడు వాక్యం చెప్తున్నమాట. జీవితం దేవుడు అంతగా దీవించినప్పుడు
దీవెనకరముగాను ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో దీవెనకరముగాను ఉండాలి. దీవెనకరముగాను ఉండాలి. ఆశించి కాదు నువ్వు చేయాల్సింది, ఆశించకుండా చేయి. దేవుడు ఎలా చేయాలో అలా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం మార్చి సెలవిస్తున్న మాట మనం చూస్తాం. లాస్ట్ ఫైనల్ వర్డ్ ఒక మాట మనం చూసుకొని మనం ముగించుకుందాం. సామెతల కింద 3వ అధ్యాయం అనుకుంటాను. 3వ అధ్యాయం చూడండి ఒక్కసారి. 3వ అధ్యాయం లేదమ్మా 9వ వచనం ఒకసారి. 9. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తి భాగమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను కనపరచుము. ఆమేన్. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. ఆమేన్. హల్లెలూయా. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను ఏం చేయాలంట? ప్రమాణం చేస్తా. పెళ్లి టైంలో నేను నీకు అన్ని చేస్తా, నా శరీరంతో నేను ఘనపరుస్తా, అన్ని చెప్తాం, అన్ని చేస్తా. కానీ మళ్ళా నీది నాది, అదే ఇంట్లో, అదే భార్య, అదే భర్త, అదే వైఫ్ అండ్ హస్బెండ్, నీది నాది. ఆమేన్. హల్లెలూయా. భార్యనేమో డబ్బాలలో దాచిపెడతా ఉంటాం, మంచం కింద భర్త కింద అక్కడిక్కడ దాచిపెడతా ఉంటాం. ఆయనేమో సుప్రీమే సుప్రీం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఉంటుంది, ఘనపరచాలని దేవునికి సమస్తము ఇచ్చి ఘనపరచాలి. హల్లెలూయా. నీ ఆస్తి అంతట్లో ఏం చేయమంటాడు దేవుడు? చదవా. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము తీసుకొని రావాలి. నీ ఆస్తిలో భాగము ఇచ్చి అది ఆస్తిలో భాగం అంట. హల్లెలూయా. అనగానే మొక్కలు ఎట్లా వెలిగిపోతున్నాయి చూడండి సార్. ఆస్తిలో భాగం అంటే తెలుసా? నీ వారసత్వం, పరలోక రాజ్య వారసత్వము సగము దేవుడి. ఆమేన్. హల్లెలూయా. నీ వారసత్వం దేవుడు ఏదైతే నీకు ఇచ్చాడో అది దేవుడిది, దేవుడికి చెందాలి. ఈ ఆస్తి దేవునిది, ఈ ఆయుష్ దేవునిది, ఈ జీవితము దేవునిది. నువ్వేం చేస్తున్నావు? లోకంలో ఖర్చు చేస్తున్నావు. దేవుని దేవునికి రావాలని చెప్తున్నాడు ఆయన. నీ ఆస్తి అంతటిలో దేవుని దేవునికి ఇవ్వాలి. ఆస్తి అనగానే నువ్వు కట్టుకున్న ఇల్లు, నువ్వు సంపాదించుకున్న డబ్బు, నువ్వు కూడా పెట్టుకున్న బంగారము, వజ్ర వైడూర్యాలు కాదు. దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి నీ ఆయుష్. నీ ఆయుష్ దేవుని ఆస్తి. ఆ ఆస్తి దేవునిది. ఆ ఆస్తిని నువ్వు ఏం చేస్తున్నావు? ఎలా గడుపుతున్నావు? సూటి ప్రశ్న దేవుడిని అడుగుతూ ఉన్నాడు. జాగ్రత్తలు ఎలా జీవితం జీవిస్తున్నావో, నీ బ్రతుకులు ఎలా ఈడుస్తూ ఉన్నావో, ఎలాంటి బ్రతుకులు నువ్వు బ్రతుకుతూ ఉన్నావో, ఆ ఆస్తిని నువ్వు ఎలా దుర్వినియోగం చేస్తున్నావో. ఒకడు ఆస్తిని పంచుకొని దుర్వ్యాపారము చేసి సమస్తమును పోగొట్టుకున్నటువంటి విధముగా నువ్వు ఉండకూడదని వాక్యం మరలా ఎండ్ ఆఫ్ ద డే అంటే లాస్ట్ సండే దేవుని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవునికి ఇచ్చిన ఆస్తిని దేవునికే చెందాలి. నీ రాబడి అంతటిలో, దేవునికి ఇచ్చిన ఆరోగ్యం అంతటిలో, దేవునికి సమయం అంతటిలో దేవునికి రావాల్సింది రావాలి. ఆమేన్. హల్లెలూయా. అలా నువ్వు దొంగిలిస్తే నువ్వు దొంగిలింపబడుతూనే ఉంటావు. యూ విల్ నెవర్ బి బ్లెస్డ్. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు గమనించాలని దేవుడు వాక్యాన్ని చూస్తున్నావు. దేవుని రాబడి దొంగిలించు, దేవుని సమయాన్ని దొంగిలించు, దేవుని కూటాలను దొంగిలించు, దేవుని ఆరోగ్యాన్ని దొంగిలించు, దేవుని ప్రాణాలను దొంగిలించు, దేవుని వాక్యాన్ని దొంగిలించు. వాక్యం సెలవిస్తున్న మాట చూస్తున్నాం. బీ కేర్ఫుల్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి ఆ విషయాన్ని గమనించి దేవుని సంత మన ముందుకు సాగిన పద్ధతిగా దేవుడికి వాక్యాన్ని ఆశీర్వదించి దీవించును గాక.